నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు కూడా మొత్తం 118 సీట్లలో అభ్యర్థులకు చోటు కల్పించాయి. టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేసి టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులు, జనసేన నుంచి 24 మంది అభ్యర్థులను సంయుక్తంగా ప్రకటించారు. ఇక బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. గతంలో 10 స్థానాలు సాధించి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక పోటీ చేస్తున్న స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని అన్నారు. 3 పార్లమెంటు సీట్లలో కలుపుకుంటే మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్టే అని తెలిపారు. ఇక పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇస్తామని అన్నారు. బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ జనసేన పైన ఉన్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ పోటీ చేసే స్థానంపైన ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. ఇక మిగిలిన 19 సీట్లలో పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారోనని ఆసక్తి నెలకొంది. అయితే పొత్తులో కూడా ఇంకా పవన్ సీటు ఖరారు కానట్లుగా తెలుస్తోంది. గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి కూడా 2 సీట్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు 2019 ఎన్నికల్లో జనసేనాని భీమవరంతో పాటుగా గాజువాక నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. అంతేకాదు పవన్ ఈసారి రాయలసీమ నుంచి కూడా పోటీ చేయాలని బాబు సూచించారని వార్తలు వినిపించాయి. దీంతో ఈసారి గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారని అనుచరుల మధ్య చర్చ నడుస్తోంది. జనసేనకు ఇచ్చిన 3 ఎంపీ సీట్లలోనూ ఎవరు పోటీ చేస్తారనే దానిపైన ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఇక నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే అసెంబ్లీకి పోటీ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఉభయ గోదావరిలోనూ జనసేనకు ఎన్ని కేటాయించారు అనే దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రస్తుతానికి రాజానగరం, కాకినాడ రూరల్ అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు.
రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, మమత, ఏదైతే ఈ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు జనసేన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి సంబంధించి వాళ్ళు నిన్న అభ్యర్థులను ప్రకటించినటువంటి జరిగింది. సుమారుగా 118 మంది జాబితాను అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 94 మంది ఇటు టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా 24 మంది సంబంధించి జనసేన సంబంధించి అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే 94 మంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు నాయుడు సంబంధించి కావచ్చు, లోకేష్ సంబంధించి కావచ్చు, లేకపోతే బాలకృష్ణ సంబంధించి కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తులను వారు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయం అయితే క్లారిటీగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పొత్తులో భాగంగా ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని అయితే జనాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా 2 చోట్ల పోటీ చేయడం 2019 సంబంధించి ఇటు భీమవరం, అదేవిధంగా గాజువాకు సంబంధించి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఓటమి పాలైన పరిస్థితి అయితే ఓటమి పాలయ్యారు. ఇదే నేపథ్యంలో మరోసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి ఆయన విజయం సాధిస్తారన్న నేపథ్యంలో ఆయన సంబంధించినటువంటి 24 సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం 5 మంది అభ్యర్థుల సంబంధించి ఆయన ప్రకటన జరిగింది. మిగిలినటువంటి అభ్యర్థులు సంబంధించి ఇంకా ప్రకటించకపోవడం, ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఇది అయితే కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత 2019 ఎన్నికల్లో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన సొంత నివాసమైనటువంటి భీమవరం దగ్గరలో ఉన్నటువంటి మొగల్తూరు సంబంధించి ఆయన జన్మస్థలం, అదేవిధంగా గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వారి యొక్క నివాస స్థలం దగ్గరలో ఉన్నటువంటి భీమవరం ఏదైతే ఉందో భీమవరం నుంచి 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వేల ఆధారం కావచ్చు, ఇతర పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఏదైతే భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన పోటీ చేస్తారన్నటువంటి ఊహాగానాలు ఏర్పడింది. ఇందులో భాగంగానే గత 5 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ భీమవరానికి వచ్చి ఒక రోజు సుడిగాలికి పర్యటన చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చి భీమవరంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు భీమవరంలో ఉంటారు, ఆమెను స్వయంగా ఇంటికి వెళ్ళి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా భీమవరం సంబంధించిన నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబును కూడా నివాసానికి వెళ్ళి కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ సంబంధించి కూడా పెద్దలను కూడా కలవడం జరిగింది భీమవరం పట్టణానికి సంబంధించి. అయితే ఏదైతే ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు పొత్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి వారి యొక్క మద్దతు కూడా ఇప్పటికే ఆయన చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే భీమవరం పట్టణంలోనే ఇప్పటికే 2-3 చోట్ల కూడా ఆయన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్లను కూడా సేకరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ పరిణామాలన్నీ దృష్ట్యా ఇటు పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భీమవరం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో గతంలో కూడా చూసుకున్నట్లయితే వారాహి యాత్ర జరిగినటువంటి భీమవరం పట్టణంలో కూడా అప్పట్లో కూడా ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 2019లో మీరందరూ కూడా నన్ను ఓడించడం జరిగింది, ఈసారైనా సరే నన్ను గెలిపించండి, ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానని గతంలో చెప్పారు. అదేవిధంగా పలుమార్లు భీమవరం వచ్చిన ప్రతిసారి కూడా నేను పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో గత వారం రోజుల క్రితం జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే టూర్ ఉందో భీమవరం సంబంధించి భీమవరం పట్టణంలో ఒక రోజంతా కూడా ఈ పార్టీలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన వారి మద్దతు కూడా కూడబెట్టుకునేందుకు కూడా వారి సహకారం తీసుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ముఖ్యంగా కాపు సమాజ వర్గానికి సంబంధించి మేజర్ ఓటింగ్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.
అంశానికి సంబంధించి కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అయితే లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. అయితే సాంబశివరావు చెప్పండి, ఇప్పుడు ఇంతకు ముందు అయితే 2 స్థానాల్లో పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు గోదావరి జిల్లాతో పాటుగా రాయలసీమలో కూడా పోటీ చేస్తారు అనే ప్రచారం అయితే ఒకటి బయటకు వచ్చింది. మరి ఏ విధంగా చూడాలి? గోదావరి జిల్లాతో పాటు రాయలసీమలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? గుడ్ ఈవినింగ్ మమతా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మొదటి జాబితాలో ఏదైతే శనివారం జాబితాలు ప్రకటించారో అందులో ఆయన పేరు ఉంటుందని జన సైనికులు ఆశించారు. ఎక్కడ ఆయన పేరు లేదు. దీంతో జన సైనికులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, ముఖ్యంగా వైసీపీ ఆయన టార్గెట్ చేసిందో ఆయన పోటీ చేయడానికి స్థానం ఉందా లేదా అంటే మన అంబటి రాంబాబు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇలా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టిన మాట వాస్తవం. భీమవరంలో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు, హెలికాప్టర్లో వెళ్లారు. భీమవరంతో పోటీ చేస్తారని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ లేదా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని పెద్ద ఎత్తున ఆయనపై ఒత్తిడి వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అయితే రాష్ట్రంలోనే అత్యంత బలంగా జనసేన ఉన్న నియోజకవర్గంగా పేరుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్ గా అత్యంత సన్నిహితంగా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదే పవన్ కళ్యాణ్ కి సవాలు విసురుతున్నారు. నీకేమైనా దమ్ముంటే నా అనేది పోటీ చేసి గెలుచు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, లేదంటే నాకు క్షమాపణ చెప్పని పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తున్న చర్చ కూడా జరిగింది. దీనికి బలమైన వాదన ఏంటంటే గత ఏడాది డిసెంబర్ లో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఉండి పూర్తిగా కాకినాడ నియోజకవర్గం పైన దృష్టి సారించడం జరిగింది. ఇలా నేపథ్యంలో కాకినాడ లేదా పిఠాపురం ఈ రెండు కూడా ఆయనకి సేఫ్ జోన్ అని చెప్తున్నారు. భీమవరంలో పోటీ చేస్తారని చెప్తున్నప్పటికీ భీమవరంలో ఇప్పటికే గంధి శ్రీనివాస్ ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో ఆయన అనుచరులు ఇప్పటికే సవాలు విసిరారు, ఖచ్చితంగా ఓడిస్తా ఉంది. మీరు చెప్పినట్టుగా రాయలసీమకు సంబంధించి తిరుపతి జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి కూడా అక్కడ గెలవడం జరిగింది. ఇలా నేపథ్యంలో అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా దృష్టి పెట్టారు. అయితే గత 2019 ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి ఓడిపోవడం జరిగింది. ఈసారి పార్టీ బలంగా ఉంది. దీనికి తోడు టీడీపీ కూడా కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ మన రాయలసీమకు సంబంధించి తిరుపతి, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ గాజువాక, గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సిటీ, అదేవిధంగా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది అన్ని పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయనకి కుడిభుజంగా ఉండి రాజకీయాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెళ్ల మనోహర్ పేరు తెనాల నుంచి ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, పవన్ అసలు పోటీ చేస్తారో చేయరంటూ కూడా వైసీపీ ఎగతాళి చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అదే విధంగా బీజేపీతో కూడా పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. అందుకే మిగతా స్థానాలకు అభ్యర్థులు ప్రకటించలేదు. 24 స్థానాలకైనా 5 చెప్పారు. దీంతో బీజేపీ పొత్తు కూడా ఖరారైన తర్వాత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది వాస్తవ రూపం దాల్చిన ఉంది. మొత్తం మీద అయితే ఈ 4 సీట్ల మీద ఖచ్చితంగా కన్నుంది. ఇటు గాజువాక, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 1 సీటు, అదేవిధంగా గోదావరి జిల్లాలో 2 సీట్ల మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా పిఠాపురం అయితే సేఫ్ జోన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికేతలను గెలిచడం సాంప్రదాయంగా వస్తుంది. పవన్ స్థానికేతలు అవుతాడు. దీనికి తోడు పార్టీ అత్యంత బలంగా ఉంది. ఇక్కడ ఎప్పటికే ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి ఆర్థిక వ్యవహారం చూసే వ్యాపారవేత్త, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త కడారి తమ్మైనాడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పిల్ల శ్రీధర్ కూడా బలంగా పార్టీని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళు ముగ్గురు పనిచేస్తున్నప్పటికీ కూడా క్యాడర్ లో మాత్రం బలమైన పునాది ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆసక్తి ఉంది. ఇక్కడ కార్యాలయం పెడతాను, పిఠాపురం మీద నాకు మంచి పట్టుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిని అసెంబ్లీకి రాకూడదని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే క్లీన్ స్వీప్ అవుతే రెండు పార్టీలు గెలిచి మన వైసీపీని ఇంటికి వెళ్ళి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు కాకినాడ సిటీ నుంచి పోటీ చేసినా లేదా పిఠాపురం నుంచి పోటీ చేసినా, లేని పక్షంలో వాడు భీమవరం నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాల మీద అంటే దాదాపుగా 34 సీట్ల మీద ఈ ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఆయన 2 సీట్లు పోటీ చేయడం ఖాయం. ఒకటి మాత్రం ఖచ్చితంగా గోదావరి జిల్లాల నుంచే ఉంటుందని చెప్తున్నారు మమత.
రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అలాగే ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదే సస్పెన్స్ గా ఉంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎగతాళి చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనేది కార్యకర్తలు కానీ జనసేనకు సంబంధించిన నేతలు కానీ ఎవరైనా చెప్తున్న పరిస్థితి ఏమైనా ఉందా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే నిన్న జనసేన పార్టీ ప్రకటించినటువంటి 5 పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవటము, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ అసలు ఎటువంటి నిర్ణయంతో ఉన్నారు, ఏ విధంగా వ్యూహంతో ముందుకెళ్తున్నారంటూ కూడా జనసేన పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గతంలో పోటీ చేసినటువంటి గాజువాక భీమవరంతో పాటు ఈసారి చూసుకున్నట్లయితే గనక కాకినాడ తిరుపతి ఈ 2 నియోజకవర్గాలపై కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 15 రోజుల నుంచి ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసుకొని పిఠాపురం, కాకినాడ ఈ 2 నియోజకవర్గాలలో సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈసారి గతంలో అనుకున్న విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గాజువాక, అలానే రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి కాకుండా తప్పనిసరిగా కాకినాడ, పిఠాపురం ఈ రెండిట్లో ఒక చోట, మరలా భీమవరం అంటే భీమవరంలో కూడా తప్పనిసరిగా తానే పోటీలో ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. మొన్న జరిగినటువంటి బహిరంగ ఏదైతే భీమవరం పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్ళి తన గెలుపునకు సహకారం అందించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా భీమవరం, పిఠాపురం ఇలా ఈ 2 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో జనసేన అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీల ఉమ్మడి పొత్తులో మంచి స్థానాలు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే గతంలో నుంచి చూసుకున్నట్లయితే గనక 2 సార్లు పోటీ చేసి 2 సార్లు పవన్ కళ్యాణ్ ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి అటువంటిది జరగకుండా ఉండే విధంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా పూర్తి స్థాయి క్లారిటీ తీసుకున్న తర్వాతనే తన సీటును ప్రకటించాలి, తన పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి స్థానాన్ని చెప్పాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నిన్న ప్రకటించినటువంటి స్థానాలలో ఆయన పేరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీకి సిద్ధమవుతూనే మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పిఠాపురం, కాకినాడ ఈ 2 స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే కాకినాడ సిటీలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇన్ఛార్జిగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అంటూ చెబుతున్నటువంటి శపథం ఏదైతే ఉందో అలాంటి దానిపైన కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండనియాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అలానే పిఠాపురంలో చూసుకున్నట్లయితే కనుక పిఠాపురం జనసేన అడ్డా, జనసేనకి కంచుకోటగా చెబుతున్నారు. అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే ఇప్పటికే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడ గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా దరిదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఇరువురులో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇరువురులో ఎవరు పోటీ చేసినా కానీ పిఠాపురంలో గెలుపు నల్లేరుపై నడక అనే విధంగా ఉంటుంది. ఈ అన్నిటినీ కూడా బేరో చేసుకొని పవన్ కళ్యాణ్ 2-3 రోజుల్లోనే, అంటే రానున్న 2-3 రోజుల్లో ఇటు 28వ తారీఖు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక మీద ఉండి కూడా ఆయన ఏదైతే పోటీ చేస్తున్నటువంటి స్థానాన్ని కూడా ప్రకటిస్తారు అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహంతో ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం వద్ద ఎలిఫాట్ నిర్మాణం జరుగుతుంది. ఆ ఎలిఫాట్ ద్వారానే రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి బహిరంగ సభలకు పూర్తి స్థాయిగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. గతంలో చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ కి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడానికి అనుమతులు లేకుండా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈసారి ఆ పార్టీ కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా ముందుగానే ఎల్ఫాడ్ కి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. తాడేపల్లిగూడెంలో 28 జరిగినటువంటి బహిరంగ సభ వేదిక ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
కొన్ని పేర్లను అధికారికంగా ఇప్పటికే 5 పేర్లను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ వేదిక ద్వారా మరికొన్ని పేర్లు కూడా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆ విధంగానే పార్టీ నేతలతో కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముందుగా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటున్నాము, అందులో 5 సీట్లు ప్రకటించామని చెప్పినటువంటి నేపథ్యంలో మిగిలిన సీట్లు కూడా 2-3 విడతలుగా అంటే తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ, ఆ తర్వాత ఇంకో విడతగా తప్పనిసరిగా 2-3 విడతలో మొత్తం పేర్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అలానే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 3 పార్లమెంటు స్థానాలు అధికారికంగా చెప్పారు. మూడిటిలో ఒకటి అనకాపల్లి నాగబాబు పోటీకి సిద్ధమవుతున్నారు. అలానే అనకాపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రకి బలాన్నిస్తుందని కూడా చెప్పొచ్చు. తర్వాత కాకినాడ పార్లమెంట్ పరిధిలోనూ కాకినాడ జనసేన పార్టీ కాకినాడకు కేటాయించే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ, అదేవిధంగా పిఠాపురం ఈ 2 నియోజకవర్గాల్లో ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కాకినాడ కూడా పార్లమెంట్ పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కాకినాడతో పాటు మచిలీపట్నం కూడా వల్లభనేని పేరు బాలశౌరి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 పార్లమెంటు స్థానాలు పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే కాకినాడ పార్లమెంటు గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడలో తప్పనిసరిగా పోటీ చేయాలంటూ కూడా భారీ ఎత్తున ఆ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి 2 జిల్లాలలో తప్పనిసరిగా 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం అయితే గనక ఎక్కువగా కనపడుతుంది. ఒకటి కాకినాడ లేదా పిఠాపురం, 2 భీమవరం. ఈ 2 చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గనక స్పష్టంగా కనపడుతుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసుకుంటే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.